హాయ్ అండి, ఇది వోల్టాస్ బేకో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది యాక్చువల్లీ నాకు ఈ వాషింగ్ మిషన్తో ప్రాబ్లం ఏంటంటే, ఇది అవుట్లెట్ పైప్ ఉంది కదా, పైప్ నుంచి వాటర్ వచ్చేది కాదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా రోజు 1 మంత్ నుంచి అలాగే బ్లాక్ అయిపోయింది. సర్వీస్ సెంటర్కి కాల్ చేశాను, సో ఎవరు రాలేదు. యూట్యూబ్లో కూడా వీడియోస్ కోసం వెతికాను, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. నేను ఆల్మోస్ట్ తీసేటప్పుడు నాకు కూడా తెలియదు నేను ఇది క్లీన్ చేస్తానని. జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను. ఇదంతా ఇక్కడ స్క్రూస్ అవి బిగించేసాను. బిగించిన తర్వాత ఐడియా వచ్చింది, సరే నాలా ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇక్కడ 3 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 3 స్క్రూస్ కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే కిందంతా మొత్తం డస్ట్ పట్టేసింది. ఇదంతా నేను క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇందాక నేను వీడియో తీయలేదు. సో ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ నేను ఇది 3 బిగించాను. ఇంకా ఇవి నెక్స్ట్వి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం కూడా ఒక క్యాప్ ఉంటుంది, అది ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కనుక ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇది చూసి మీరు కూడా సేమ్ అలాగే క్లీన్ చేసుకోవచ్చు. నేను వీడియో అయితే ఎక్కువ లెందీగా చేయాలనుకోవట్లేదు, సో ఒకసారి చూడండి. చెప్పాను కదా ఇందాకలా, ఇది ఇలా ఇక్కడ ఫిక్స్ చేసేది దీన్ని నేను ఇంకా క్లీన్ చేయలేదు, క్లీన్ చేయాలి. అండ్ ఇది కింద పార్ట్ నార్మల్ మనకి ఇక్కడ ఈ కింద ఇక్కడ పెడతాం కదా, ఈ పార్ట్. ఈ 2 క్లీన్ చేసిన తర్వాత మీకు ఇది ఎలా ఫిక్స్ చేయాలనేది నేను వీడియో చూపిస్తాను. ఇదిగోండి, పైప్ ఒకటి ఇలా ఉంటుంది, దీని లోపల ఇలా పెట్టేసుకొని చూసారు కదా. దీనికి స్క్రూస్ ఏమి ఉండవు, జస్ట్ దీన్ని మనం ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక్కడ క్లిప్స్ లా ఉంటుంది, జూమ్ చేసి చూపించు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, జూమ్ దేనికి చేస్తున్నావు, క్లిప్ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ని మనం లోపలికి పెట్టాలన్నమాట, ఇలాగా జస్ట్ అంతే. ఇది ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసి ఈ క్లిప్ ని లోపలికి ఇలా మనం ఫిక్స్ చేస్తే ఇది టైట్ అయిపోతుంది అంతే. తీసేటప్పుడు కూడా క్లిప్ ని మనం జస్ట్ అలా వేలుతో లాగితే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా క్లిప్స్ లోపలికి పెట్టేసి మనం ఒకవేళ తీసేటప్పుడు ఎలా తీయాలి అంటే, ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ని బయటికి ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఈ క్లిప్ ని ఇలా బయటికి ప్రెస్ చేస్తే ఈ బాక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లోపల టబ్ ని ఫిక్స్ చేసుకుందాం. ఇదేం లేదండి, చాలా ఈజీ. నార్మల్గా ఈ టబ్ని స్క్రూ ఉంది కదా, ఇలా పెట్టేసి దీనికి ఒక స్క్రూ ఉంది, దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. లైటింగ్ సరిపోవట్లేదా, దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి. దీనిపైన ఒక క్లిప్ ఉంటుంది, జస్ట్ ఇది కూడా నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఫిక్స్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ ఇలా పెట్టి ఇలా లాగితే పైకి వచ్చేస్తుంది ఇది. తర్వాత ఈ స్క్రూని తీస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. వాటర్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నాను, ఒకసారి అవుట్లెట్ పైప్ చూడండి. డ్రాప్ వాటర్ కూడా వచ్చాడు కదా అవుట్లెట్ పైప్ నుంచి. ఫైనల్లీ నా వాషింగ్ మిషన్ వర్క్ అవుతుందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది.
ఆల్మోస్ట్ ఇది 2-3 మంత్స్ నుంచి మా అమ్మగారు లేని దగ్గర నుంచి నేను దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఇంకా రిపేర్కి కూడా ఇవ్వలేదు. ఫైనలీ ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.